హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ కూడా ఆ, చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో అందరూ కూడా చాలా బిజీగా ఊర్లకు వెళ్ళడం కానీ ఇంకా ఫెస్టివల్ హడావిడిలో అయితే ఉండుంటారు కదా. సో నేనైతే ఇది ఖమ్మం వెళ్ళిన తర్వాత సెకండ్ డే వ్లాగ్ అనమాట. ఇంకా రొటీన్ అనమాట. ఇంకా చూస్తున్నాను మా ఇంటి ముందు మీకు స్టార్టింగ్లో చూపించాను. మందారపు చెట్టు అయితే కనిపించట్లేదు. ఇంకా మా మామయ్య అయితే కొట్టేశారంట. అదే చూస్తున్నాను. అయ్యో చాలా బాగుండేది, ఎందుకు అలా చేశారు అని చెప్పేసి. ఇంకా ఫెస్టివల్ కోసం ఇంకా భోగి పళ్ళు, భోగి స్నానాలు చేయాలి కాబట్టి ఇంకా నానైతే రేగి పండ్లు, బంతి పువ్వులు ఇవన్నీ అయితే తీసుకొచ్చాడన్నమాట. ఇక్కడ కార్తికేయ గ్రీష్మాకు చూపిస్తున్నాడు. స్కూల్లో మాకు యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది, సో నేను ఈ డ్యాన్స్ నేర్చుకుంటున్నానని చెప్పేసి అయితే వాడికి చూపిస్తున్నాడు అనమాట గ్రీష్మాకి. ఇంకొక పక్క అయితే అమ్మ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా ముందే కలిపి పెట్టింది అనమాట. సో అందుకే నాకు తెలియదు చేసే విషయము. ముందే కలిపేసి పెట్టేసింది, అయిపోయింది అనమాట. అండ్ చికెన్ కర్రీ పులుసు చేసింది. ఇక్కడైతే మేము ఏదో అనుకున్నాం కానీ ఏదో జరిగింది. జస్ట్ ఇప్పుడు టైల్స్కి అతుకు పెట్టడానికి షీట్స్ వస్తున్నాయి కదా, అవైతే తీసుకున్నాం అనమాట. అది అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చినట్టు నాకైతే అనిపించలేదు. అలా జస్ట్ ఏదో చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా కలర్స్ అన్నీ అమ్మ అయితే తెప్పించింది అనమాట. ముందు వేద్దాము, కలర్స్ వేస్తాం కదా భోగి రోజు, సంక్రాంతికి, కనుమ రోజు అని చెప్పేసి ఇంకా నేను అన్నీ సర్దేస్తున్నాను ఎలా ఉన్నాయి అని చెప్పేసి. కలర్స్ అయితే అన్నీ చూస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే చెప్పాను కదా చిన్న షాపింగ్ అయితే చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. కానీ అసలు నిజంగా చెప్తున్నాను, ఖమ్మంలో ఇంత రష్ నేను ఎప్పుడూ చూడలేదు. వామ్మో, మినీ ఏమంటారు, కోటి సెంటర్, హైదరాబాద్లో కోటి సెంటర్ ఎలా ఉంటుందో మనకి ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర, ఖమ్మం పాత బస్ స్టాండ్ దగ్గర సందులు మొత్తం తిప్పాడనమాట ఆటో అతను. అసలు ఎట్లా అంటే మామూలుగా రష్ లేరండి బాబోయ్, అసలు చాలా చాలా ఉన్నారు. నేనైతే ఇంకా షాపింగ్ ప్రతి షాప్కి వెళ్ళడం రిటర్న్ రావడం, వెళ్ళడం రిటర్న్ రావడం, ఒక్క ఐటెం నచ్చట్లేదు. అసలు చిరాకు వచ్చేసింది అన్నమాట. ఇంకా జీవీ మాల్కి వెళ్ళగానే అయితే మాత్రం అస్సలు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అసలు నేను అక్కడ ఏమీ కూడా చూడలేదు కలెక్షను. జస్ట్ అమ్మ బెడ్షీట్స్ తీసుకో అని చెప్పింది. సరే అని బెడ్షీట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఖాళీ ఉంది. జస్ట్ ఒక బెడ్షీట్ కౌంటర్ దగ్గర ఖాళీ ఉంది, కానీ బిల్లింగ్ సెక్షన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అసలు ఇంకా నా వల్ల కాలేదు. సరేలే అని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళి అసలు టాప్స్ ఎలా ఉన్నాయి, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని అసలు వెళ్తుంటేనే ఎంత జనాలు అంటే చిరాకు వచ్చేసింది. సరే ఏమైనా కలెక్షన్ ఏమైనా బాగుంది అని అనుకుంటే కలెక్షన్ కూడా నార్మల్గా ఉంది. నాకు తెలిసి మొత్తం స్టాక్ కూడా అయిపోయి ఉంటుంది, అంత జనాలు ఉన్నారు. బట్ నాకైతే అసలు ఏమీ నచ్చలేదండి. అసలు ఈసారి వరస్ట్ అని చెప్పొచ్చు. నా షాపింగ్ అయితే అస్సలు ఒక్కటి కూడా నచ్చలేదు. అసలు ఆ జనాలకైతే దగ్గర మేము మధ్యాహ్నము 3కి స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి. తిరిగి ఇంటికి వచ్చేసరికి మాత్రం 7 అయింది. 4 hours అట్లానే తిరుగుతూ ఉన్నాం. ఒక కమాన్ బజార్లో అయితే అలానే తిరుగుతూ ఉన్నాం తెలుసా. అస్సలు చిరాకు అనిపించింది. ఇంకా గ్రీష్మ కూడా చూసింది ఏమన్నా తీసుకుందామని చెప్పేసి, బట్ అక్కడికి ఏమీ నచ్చలేదు కలెక్షన్. ఇంకైతే రిటర్న్ వచ్చేసాము. ఇంకా వెళ్ళిన ప్రతి దగ్గర వీడియో తీయాలంటే కూడా అసలు ఆ రష్కి అసలు ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ స్టెన్సిల్స్ అవి బాగున్నాయి అని చెప్పి చూస్తున్నాము, కానీ నేను అనుకున్న డిజైన్ అయితే లేదు. సో అందుకే తీసుకోలేదు, జస్ట్ అలా చూశాను. ఇంకా కలర్స్ అవన్నీ కానీ కళకళగా ఉంది మంచిగా. రోడ్లు పైన మొత్తం కూడా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా అలానే రష్ కూడా అలానే ఉంటుంది. ఇంకా ఫెస్టివల్ సీజన్, అందులోటి మనకి పెద్ద పండుగ కదా సంక్రాంతి. సో అందుకని చెప్పి అలా ఉన్నారు. ఇంకా అమ్మ బంతి పువ్వులు అదే ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా ఫ్లవర్స్, అవి తీసుకురా అని చెప్తే ఇక్కడ అజీజ్ గల్లీ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ అజీజ్ గల్లీలోకి అయితే వెళ్ళి ఇంకా ఫ్లవర్స్ అవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ కొంచెం పర్వాలేదు, ఈ గల్లీలో అయితే కొంచెం నార్మల్గా ఉన్నారన్నమాట. ఇక్కడ పెద్దగా ఏం లేరు. ఇక్కడ మేము చూసాము
తీసుకున్నాము. కొత్త కొత్తగా అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఫ్లవర్స్. ఇక్కడ కూడా హోల్సేల్ ప్రైజెస్కే ఉంటాయి అన్నీ కూడా. సో మంచిగా ఉంటాయన్నమాట. 5 పీసెస్ 150 ఏమో చెప్పారు. చూసి తీసేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా నా ఫేవరెట్ అయితే కనిపించాయండి రేగి వడియాలు. అవి వాళ్ళు ఫ్రెష్గా పెట్టి అమ్ముతున్నారంట. ఇంకా అవి మొత్తం కూడా ఎండిపోలేదు, జస్ట్ కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది. ఈచ్ వన్ అయితే 25 రూపీస్ అంట. నాకేమో అది చూడగానే కొనుక్కోవాలి అని అనిపించింది. ఇంకొకటి స్టార్ ఫ్రూట్. నేను ఎప్పుడూ స్టార్ ఫ్రూట్ అయితే టేస్ట్ చేయలేదు, కానీ గ్రీష్మ టేస్ట్ చేసి బాగుంది అని చెప్పేసి తీసుకొని తినింది అనమాట. నేనైతే ఇంకా రేగి వడియాలు తీసుకున్నాను 100 రూపీస్వి. నాకైతే అవి చాలా ఇష్టం తెలుసా. ఇంక ఇక్కడ రోడ్ సైడ్ కలెక్షన్ మనకి ఎక్కడ స్ట్రీట్ బజార్, మనకి స్ట్రీట్లో హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో మనకి ఖమ్మంలో కూడా ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట స్ట్రీట్ షాపింగ్లో. సరే ఇక్కడ లక్ష్మీ నావెల్టీస్ అని అజీజ్ గల్లీలోనే ఒక మంచి జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ షాప్ ఉంటుంది. ఇక్కడ బీడ్స్ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వచ్చాను. జస్ట్ సింపుల్గా నాకైతే ఒక బీడ్స్ కలెక్షన్ అయితే నచ్చి చిన్నగా సింపుల్గా ఉండేది అయితే ఒక నెక్ సెట్ అయితే తీసేసుకున్నాను అన్నమాట. నేను వచ్చింది ఒకదానికి, షాపింగ్ చేసింది ఇంకో దానికన్నమాట. అలా జరిగిపోయింది మా షాపింగ్ అయితే. ఇంకా అమ్మకైతే బ్లౌజ్ పీసెస్లు తీసుకుందామని కమాన్ బజార్కి అయితే వచ్చేసాను. యాక్చువల్గా అమ్మ ఈ శారీస్లో వచ్చే లైనింగ్ బ్లౌజులు అవి ఏవి వేసుకోరనమాట. నార్మల్గా తాన్లో ఉండే బ్లౌజెస్ మాత్రమే వేసుకుంటారు. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి 7 అయిపోయింది. ఇక్కడైతే కేఎల్ఎం షాప్ ముందు మంచి డెకరేటింగ్ అయితే చాలా బాగా చేశారు సెటప్ అనమాట ఫొటోస్ తీసుకోవడానికి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా కార్తికేయ నాకేం తీసుకురాలేదని అంటే ఇంకా గ్రీష్మ అయితే కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ అయితే ఆర్డర్ పెడితే ఇంక వాడైతే తినేస్తున్నాడు అనమాట. సో ఇలా ఖమ్మంలో సెకండ్ డే అయితే జరిగింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.